హలో బీటీఎఫ్ ఫ్రెండ్స్, మొన్న తిరుపతి రెడ్డి గారని సౌత్ సెంట్రల్ రైల్వే బాక్సింగ్ కోచ్, బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్ ప్లేయరు అండ్ ఇప్పుడు అతను ఆడిన తర్వాత రైల్వే జాబ్ తీసుకున్నాక దాని తర్వాత రిటైర్డ్ అయ్యాక ఇప్పుడు రోజు గ్రౌండ్లో అందరికీ కొంచెం ఫిట్నెస్ ఇదంతా నేర్పిస్తుంటాడు. ఆయన ఫ్రీ సర్వీస్ చేస్తుంటాడు. దాని గురించి ఒకసారి మళ్ళీ ఆయన ఎలా చేస్తాడు, ఎలా ట్రైనింగ్ చేస్తాడు అనేది మీకు చూపిస్తా ఆయన మాటలతోనే. ఓకే ఫ్రెండ్స్, తిరుపతి రెడ్డి గారు మరి స్టార్ట్ చేస్తారా, చూపిస్తారా? ఏం చూపిస్తారు? ఇది ఫిట్నెస్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు యూత్ ఉంది కదా, యూత్ కి ఏజ్ అయిన వాళ్ళకి బాల్స్ పట్టు. అదే మీరు అంత పెద్ద వాళ్ళకు, మీ ఏజ్ వాళ్ళకు ఫిట్నెస్ స్ట్రాంగ్ అయ్యాలని మీరు అనుకొని అందరికి గ్రౌండ్కి వెళ్ళి చేపిస్తున్నారని విన్నాను, చూశాను కూడా. మీరు ఏదో చిన్న రాడ్స్ అని చెప్పారు కదా, 500 గ్రామ్స్ ఉంటాయి అంతే కదా. 500 గ్రామ్స్ రెండు చేతులు పట్టుకొని మనం ఫిట్నెస్ చేస్తాం. మీరు ఎలా చేస్తారో చూపిస్తారా? మరి చేస్తాను. మళ్ళీ సందేశం ఏమంటారా? సందేశాలు అదే చెప్పడం. ఏముందంటే వస్తారు జాబ్ లో, మీరు చేసుకుంటే చూపించుకుంటే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఎలా చేయాలి? వామప్ బాడీ హీట్ అవుతుంది. ఇంకొకటి ట్రాక్ వేసుకోవాలి, ఇట్లా లోపల ఒక పని, బయట కింద షూ అన్ని ట్రాక్ అన్ని. ఇప్పుడు బాడీ అంతా కవర్ కావాలి. వాకింగ్ పోయేటప్పుడు కంపల్సరీ షూ ఉండాలా. షూ ఉంటే మీకు కరెక్ట్గా అడుగు పడుతుంది. చూడండి, ఇప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ బాల్తో చేయొద్దు. యంగ్ ఉన్న వాళ్ళు, కొంత ఏజ్ అయిన వాళ్ళు చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ బాల్తో చేయాలనుకున్న వాళ్ళు డాక్టర్ కన్సల్టింగ్ కావాలా, వాళ్ళు ఓకే అంటేనే చేయాలి. ఇది ఇప్పుడు యంగ్స్ చేయొచ్చు, యంగ్ పీపుల్. ఇప్పుడు 1 స్టార్ట్. 1 పట పట అవన్నీ రిలీజ్ అవుతాయి. 2 ఇట్లా స్పీడ్ ఇట్లా ఈ లెవెల్ రావాలి. ఈ లెవెల్ ఇట్లా చేయదు, ఈ లెవెల్ రావాలి. 3 ఈ లెవెల్, షోల్డర్ లెవెల్ రావాలి. షోల్డర్ ఉంది కదా, ఇట్లా తగలాల. మళ్ళీ బ్యాక్ 3 4 ఇట్లా సంక్రాంతి లోపలికి పోయి రావాలి. 5 ఈ బాల్ చూస్తారు కదా, ఈ చేతిలో పట్టుకొని చేయాలి. 6 ఇక్కడ మొత్తం ఇంటికి పోవాలి. 7. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు 69. 69లో కూడా మీరు ఇంత బాగా చేస్తున్నారు. మీ ఫిట్నెస్ ఇవేనా? ఇదే డైలీ ఇదే. పొద్దున 5 గంటలకు వేస్తాను, గ్రౌండ్కి వెళ్తాను. గ్రౌండ్కి పోయి కొంతమందికి నేర్పిస్తాను. కృష్ణా పార్కు, జిమ్ఖానా గ్రౌండ్, ఈసీఐఎల్, గాజుల రామారం, మిట్టన్ కూడా. అక్కడ ఒక 50 నుంచి 40 మంది వస్తారు. ఈసీఐలో ఒక 50 మంది ఉంటారు. కృష్ణా పార్క్లో నా ఫ్రెండ్ మధు అని, ఆయనతోటి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి అందరు నేర్పిస్తాను నేను పీటీ. ఇది స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, 7. నెక్స్ట్ ఇట్లా అది అందరికి చేయలేదు కానీ నువ్వు బాక్సులు కూడా చేయగలుగుతున్నావు. ఇది అదే ఇట్లా బ్యాక్, మళ్ళీ 1, మళ్ళీ 2 మళ్ళీ ఇది కిందికి. సేమ్ ఇట్లా. ఈ కాళ్ళు బెండ్ కావద్దు, స్ట్రేట్ ఉండాలి. ఇట్లా టైట్ ఉంటే మీకు ఉపయోగం పడుతుంది. మళ్ళీ ఇట్లా ఉందిగా, మళ్ళీ జాగ్రత్త. మళ్ళీ బాల్స్ పట్టుకొని మళ్ళీ బ్యాక్. ఎప్పుడు బ్యాక్, రైట్ బ్యాక్ చేయాలి. మళ్ళీ ఇది మళ్ళీ రిప్పాలి. సినిమాలో తిప్పుతారు అట్లా మొత్తం ఉడతాయి. మళ్ళీ ఉల్టా. మరి ఇప్పుడు నువ్వు చేసినట్టు నీ ఏజ్ వాళ్ళు చేస్తే మరి రేపని మళ్ళీ వాకింగ్ వస్తారా, అటే పోతారా? లేదు, ఒక వారం రోజులు నొప్పులు ఉంటాయి. ఒకటి ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళి 5, 10, 15, 50 పెంచాలి యూత్ అయితే. మన ఏజ్ అయిన వాళ్ళు అయితే
రోజు 5 సార్లు 5-10 సార్లు. ఓకే, రోజుకు ఒకటి చూపియండి. థ్యాంక్ యూ రెడ్డి గారు. థ్యాంక్ యూ